లోకాసువార్త 19వ అధ్యాయం 10వ వాక్యం. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన గొప్ప దేవా, మీ పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, లోకంలో చెడిపోయిన మమ్మల్ని మీరు ప్రేమించి వెదకి రక్షించడానికి లోకంలోకి వచ్చి తండ్రి, ఏ యోగ్యత లేని నన్ను మమ్మల్ని ప్రేమించి మీరు మమ్మల్ని రక్షించిన విధానం బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం. తండ్రి, ఈ రక్షణను భయంతో కోపాడుకుంటూ నిత్యము మిమ్మల్ని మహింపచ్చేవానిగా మమ్మల్ని సిద్ధపరచండి. ఘనమైన మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. సమస్త వ్యతిరేకాత్మ బంధించి మీ ఆశీస్సులతో మమ్మల్ని పంపించమని క్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థించి స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకంలోకి వచ్చినాడు. నశించుట అనగా ప్రేసోలరా, ఇక్కడ 2 భావాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా వినండి. నేను ఎక్కువ సమయం మిమ్మల్ని ఉంచను కూడా, కానీ కొద్ది సమయమైన వాక్యం వినండి. 2 ఆత్మలు ఈ లోకంలో ఉన్నాయి. ఒకటి దేవుని ఆత్మ, ఒకటి శత్రువు యొక్క ఆత్మ. ఈ 2 ఆత్మల పని ఏమిటంటే, దేవుని ఆత్మ నాశనం నుంచి విడిపించేది, నరకం నుంచి విడిపించేది, దుఃఖం నుండి వ్యాధుల నుండి విడిపించేది దేవుని ఆత్మ, సంతోషం ఇచ్చేది దేవుని ఆత్మ. సాతాను ఆత్మ దేవుని నుండి వేరుపరిచేది, తండ్రి నుండి వేరుపరిచేది, పందులు దీన్ని పట్టుకొని దొరకకుండా దెమ్మరించేది, దాని కొరకు ఆశింపజేసేది, నిశ్చలకులో తనతో పాటు కూర్చుని పెట్టుకునేది 2వ ఆత్మ. ఈ 2 ఆత్మల లోకంలో పనిచేస్తూ ఉండగా ఎక్కువ మనుషులు అవిశ్వాసముతో మనోనేతలు గుడ్డితనం కొలగ చేయబడినది కనుక వారి లోకమును చూస్తూ ఉంటారు. అవిశ్వాసులు లోకాలు చూస్తారు, కానీ దేవుని బిడ్డల లోకం చూడటానికి అవకాశం లేదు, చూడరు కూడా. కనుకనే అవిశ్వాసైన వాడు వారి కళ్ళు ఆత్మీయతలు మూయబడితే కనుక లోకం చూస్తూ లోకంలోనే సంతోషించుకుంటూ ఇటు లోకమును ఇటు దేవుని రెంటిని కలిపి జీవిస్తూ ఉంటారు. ప్రేసోలరా, దేవుని లోకాన్ని కలిపి జీవించిన మనుషులు ఎన్నటికీ దేవునితో ఉండడానికి అవకాశం లేదు. లోకం నుంచి ప్రత్యేకించుకున్నది దేవుడిని పిలిచినాడు. చీకటిలో నుండి వెలుగునకు, లోకములో నుండి వెలుపలకు, చీకటిలో నుండి లోకములో నుండి వెలుపలకు జయములను. సోదరా, ఎందుకు దేవుడు నిన్ను ప్రేమించినాడు? ఎందుకు నేను నాశన కోపం నుంచి విడిపించినాడు? ఎందుకు నీవు నిత్య నరకానికి నిన్ను పాత్రగా చేసుకునేనగా ఆయన ఎందుకు వచ్చినాడు? నిన్ను విడిపించుటకు, ఎలాగా చీకటిలో ఉన్న నిన్ను వెలుగులోకి నడిపించాలని, లోకంలో నిన్ను లోకం నుంచి వెలుపడికి తేవాలని దేవుడు నిన్ను ప్రేమించినాడు. వెలుపటికి, లోకం నుండి వెలుపటికి వచ్చిన మనుషులకి లోకముతో సంబంధం లేదు. చీకటిలోంచి వెలుగులోనికి వచ్చిన మనుషులు చీకటిలో నివసించడానికి అవకాశం లేదు. చీకటి లోకము శత్రు యొక్క స్వాస్థ్యములు, వెలుగు లోకము నుండి వెలుపడ పరలోకము దేవుని స్వాస్థ్యము. ఒక మనుషుడు నాశనం అయిపోయేది లోకంలో ఉన్నప్పుడు, లోకాన్ని చూసినప్పుడు క్షేమైపోయేది, దాన్ని చూసినప్పుడు అతను నశించిపోతాడు. ఎందుకు కనుక లోకము ధనాస్తులు గతించును కనుక లోకమును ప్రేమించిన వాడు నశించిపోతాడు. అయితే దేవుని ప్రేమించేవాడు నిత్య జీవములకు పాత్రగా ఉంటాడు కనుక అతడు వెలుగులోకి వచ్చిన తర్వాత, లోకం నుంచి బయటకు వచ్చిన తర్వాత అతని జీవితము
క్రీస్తులో వెలుగుతూ ఉండాలి, వెలుగుతూ ఉండాలి, వెలుగుమయంగా ఉండాలి. వెలుగులో ఎక్కడా చీకటి తావుండదు. వెలుగు చీకటిని పారదోలుతుంది. వెలుగు ఉన్న మనుషుడు పాపముతో ఉండలేడు. పాపము చీకటికి పోలిక. పాపమును అసహించుకుంటాడు. వెలుగులో పాపం కనిపిస్తుంది కనుక ఆ మనుషుడు దేవుని ఎదుగుతాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే రక్షింపబడిన ఒక మనుషుడు దేవుని వెలుగులో నడుస్తూ, నన్ను దేవుడు బయటకు తీసినాడు కనుక నేను ఆయన నామమును ప్రచురణ చేయాలి, ఆయన కొరకు నేను జీవించాలి, ఆయనకు నేను సాక్షిగా బ్రతకాలి. ఆ మంట అతనిలో ఉంటుంది కనుక అతడు నాశన కోపం నుంచి ఎప్పుడైతే బయటకు వస్తాడో సాష్టాంగపడి దేవుని సన్నిధిలో తన జీవితాన్ని అప్పగించుకుంటూ, ప్రభువా నన్ను ఎందుకు పిలుస్తున్నారు, నేనేమి చేయాలి అడుగుతూ ఉంటాడు. దేవుని ఎద్దుకు వచ్చిన తర్వాత మనుషులు వెలుగులోకి వచ్చారు కనుక వారు లోక సంబంధ విషయం మీద మనసు పెట్టరు. అలా మనసు పెట్టే మనుషులు రక్షణ లేని వ్యక్తి, దేవునిలో లేని వ్యక్తి. ఎందుకు తెలుసురా? దేవుని కొరకు నీవు బయటకు వచ్చిన తర్వాత నేను లోకాన్ని ప్రేమించవలసిన పని లేదు, లోకంలో ఉన్న వాటి కొరకు తాపత్రయపడవలసిన పని లేదు. ఎందుకంటే లోకము దాని ఆశలు గతిస్తాయి. నాశన కోపంలో నువ్వు ఉండుటకు ఇష్టపడిన ప్రభువు నేను నరక ద్వారంలోకి వెళ్తున్న నిన్ను బయటికి తీసినాడు. ఎంత ప్రేమమడినట్టు అయినా నీవు నేను నశించిపోవటం ఇష్టపడక తన జీవితాన్ని త్యాగం చేసి లోకంలోనికి వచ్చి దాసుడిగా వచ్చి యజమాని అయిన దాసుని స్వరూపును ధరించి వెతుకుతూ వచ్చినాడు. అయితే దేవుని ప్రేమను అర్థం చేసుకున్న మనుషుడు వెనుకకు తిరుగుతాడు. తన జీవితంలో మార్పు రావాలి, వెనుకకు తిరగాలి. లేని పక్షులు అతను ఆ మార్గంలో వెళుతున్న దేవుని కలిగి ఉన్నాడంటే దేవుడు నీ వెంట రాడు, కానీ నిన్ను బట్టి ఏడుస్తూ ప్రవక్తలను, బోధకులను, సేవకులను నీకు పంపిస్తూ ఉంటాడు. వారి ద్వారా నీవు వింటున్న సమయంలో నీ హృదయమును ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆయన చెప్పినారు, నీలోని రాతి గుండెని తీసేసి నీకు నేను మాంస హృదయాన్ని ఇస్తాను. మాంస హృదయం ఎప్పుడు కూడా కరిగిపోతుంది, కానీ కఠినం కాదు. గుర్తుపెట్టుకోండి, రాయి కఠినమవుతుంది, రాతి గుండె కఠినం అయిపోతుంది. దేవుని ప్రేమ నిన్ను తాకుచున్న సమయంలో నీ హృదయమును దేవునికి ఇవ్వాలి. అందుకే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. పరిశుద్ధంగా జీవించాలి. లోకంతో నీకు సంబంధం లేదు. నేను ఎలా బ్రతకాలి నువ్వు అనుకోవచ్చు. నేను ఎలా బ్రతకాలి, ప్రయాసపడిపోతే ఎవరైనా పెడతారా నాకు అనుకోవచ్చు. ఎవరు పెట్టరు. నువ్వు లోకంలో ఉన్నా కూడా నువ్వు బయటికి రాలేదు. నేమన్నా చెప్పినాను అనుకుంటాను, అక్కడక్కడ చెబుతున్నాను, మీకు కూడా చెప్పాను లేదు. గొర్రెకి తోక బెత్తడే, నువ్వెంత తిప్పలు పడినా అక్కడి నుంచి పైకి రాలేవు. వృద్ధిలోనికి రావడానికి అవకాశం లేదు. దేవుని బిడ్డలు ఐశ్వర్యవంతులు అవుతారు. దేవుని ప్రేమించిన వారు నీతిమంతులుగా ఉంటారు. దేవుని ప్రేమించిన వారు జీవమును అనేకులకు పంచిపెడుతూ ఉంటారు. వీరు దేవుని బిడ్డలు కనుక దేవుని జీవం వారికి వస్తుంది కనుక ఆ జీవం వారిలోంచి అనేకులకు ప్రవహిస్తూ ఉంటుంది. కనుక వారి లోక సంబంధులు కాదు. కనుక ప్రేమరా, ఏ మనిషి అయితే క్రీస్తు వారి యొక్క ప్రేమను అర్థం చేసుకుని ఆయన వైపు తిరుగుతారో వారిని దేవుడు అన్ని విషయాలు దీవిస్తారు. కనుక నీ క్రైస్తవ జీవితంలో మొట్టమొదటిగా నువ్వు లోకం రక్షింపబడి నీవు లోకం నుంచి బయటకు రావాలి, చీకటిలోంచి బయట రావాలి. అక్కడే కూర్చుని నేను అలాగా ఉంటావు. ఏమండి, ఎక్కడ కూర్చుంటావు? చేపల కొండ దగ్గర కూర్చుంటావా? లోకంలో ధనాపేక్ష పడిపోయి అక్కడ కూర్చుంటావా? లేక జీవజల నదులు ప్రవహించే ఆ స్థలంలో ఉండటానికి ఇష్టపడినట్లయితే నీవు నీ శేష జీవితంలో దేవుడు నిన్ను రక్షించుకున్న తర్వాత ఆ పాత జీవితం స్వస్తి చెప్పి నూతన జీవితంలోకి రావాలి. అక్కడ వెచ్చని జీవితం, క్రీస్తుతో గడిపే జీవితం. చల్లని జీవితం అంటే ఇది దేవునితో ఉండకుండా లోకంలో ఉండడు, అది వేరే విషయం. వాళ్ళలో చల్లని జీవితంలో విడిపించినాక నులివెచ్చని స్థితిలో క్రైస్తవులు మాట్లాడు. అది శత్రువు యొక్క పని. నులివెచ్చని స్థితి అంటే ఇటు లోకము, వాడి దేవుడు. ఈ రెండు కలిగిన వాడు దేవునితో ఉండడానికి అవకాశం లేదు. అయితే ప్రేసులరా, దేవుడు తన బిడ్డలను ప్రేమించి రక్షించుకున్న తర్వాత వారు దేవుని కొరకు మండినారు, దేవుని సువార్త ప్రకటించినారు. ఆయన ప్రకటించిన కొరకే నిన్ను ప్రేమించాడు. ఎందుకో తెలుసునా? నువ్వు ఆయన బిడ్డగా ఉన్న తర్వాత ఆయన ఏర్పరచుకున్న తర్వాత నీ కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు కనుక
నీవు కూడా ఆయన కొరకు ప్రాణం పెట్టావు. అయ్యో నేను సరిపోవాలా? ఏం ప్రాణం పెడితే? నీ కొరకు ప్రాణం పెట్టాడే సర్వాధికారి దేవుడు. అసలు ఎందుకు నీకు చింతించాలా?